ఫ్రెండ్స్, కుంభరాశి వారు జాగ్రత్త. ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా చూడటం లేదు. ఇదొక దైవికమైన పిలుపు. ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల మంది మనుషులున్నారు. ఎన్నో రాసుల వారున్నారు. కానీ ఈ క్షణాన ఈ వీడియో మీ స్క్రీన్ మీదకు ఎందుకొచ్చింది? మీరే ఎందుకు దీనిపై క్లిక్ చేసి చూస్తున్నారు? దీనికి కారణముంది. గత 24 గంటల్లో మీకేదైనా వింత అనుభవం ఎదురైందా? ఒక్కసారి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఎందుకంటే వచ్చే 72 గంటల్లో మీ జీవితంలో జరగబోయే అత్యంత కీలకమైన విషయం గురించి ఒక అద్భుతమైన, అదే సమయంలో భయాన్ని కలిగించే ఆధ్యాత్మిక హెచ్చరిక మీకందుతోంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేసిన కుంభరాశి వారు తరువాత తీవ్రంగా పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. కాలచక్రంలో గ్రహాల గమనం మారబోతోంది. ఆ మార్పు మీ గుమ్మం ముందుకు ఒక తెలియని శక్తిని తీసుకువస్తోంది. ఆ శక్తి ఎందుకు మీ పేరునే ఎంచుకుంది? మీ చుట్టూ జరుగుతున్న ఆ అదృశ్య వలయమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలియాలంటే మీరు మనసు పెట్టి ఈ క్షణం నుండి నా ప్రతి మాటను వినాల్సింది. కానీ ఈ గూఢమైన రహస్యంలోకి వెళ్లే ముందు మీ జీవితంలో సానుకూల శక్తిని నింపడానికి ఒక చిన్న పని చేయండి. దైవిక శక్తులతో మీరు అనుసంధానం కావడానికి ముందుగా మీ మనస్సులో ఉన్న భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ తోటి కుంభరాశి వారికి లేదా మీ ఆత్మీయులకు షేర్ చేయండి. దయచేసి కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఓం నమఃశివాయ అని అత్యంత భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. దానితో పాటే ప్రస్తుతం మీ మనస్సును తొలిచేస్తున్నా, నిద్ర లేకుండా చేస్తున్నా, మీరు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సమస్య ఏమిటో కూడా ఎటువంటి సంకోచం లేకుండా కమెంట్ చేయండి. మీరు రాసే ఆ 2 మాటలు విశ్వంలోని దైవిక శక్తికి చేరడానికి ఒక మార్గంగా పనిచేస్తాయి. మీరు విశ్వానికి ఏది ఇస్తే అదే మీకు తిరిగొస్తుంది. కాబట్టి ఆ పరమశివుడి నామంతో ఈ అన్వేషణను ప్రారంభిద్దాం. ఇప్పుడే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మధ్యలో మీరు విడిచిపెడితే మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సంకేతాన్ని మీరు చేతులారా కోల్పోయినట్లవుతుంది. ఇటీవల కాలంలో మీకు తెలియని ఒక వింతైన అశాంతి మిమ్మల్ని వెంటాడుతోందా? రాత్రిపూట గాఢంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువ రావడం జరిగిందా? ఏదో ఒక వింత పీడకల, భయంకరమైన రూపాలు, లేదా మీరు ఎక్కడ్నుంచో పడిపోతున్నట్లుగా, లేదా ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్లుగా కలలు వచ్చి మిమ్మల్ని భయపెట్టడం జరిగిందా? ఉదయం లేవగానే ఆ కల ఏమిటో స్పష్టంగా గుర్తుండదు. కానీ గుండెల్లో ఒక రకమైన చెప్పలేనంత భరవు, ఒక తెలియని భయం, ఒక అలజడి మాత్రం అలాగే మిగిలిపోతుంది. మీరు ఆ రోజంతా ఎంత సాధారణంగా ఉండటానికి ప్రయత్నించినా ఆ లోపలి భయం మిమ్మల్ని వదలదు. అలాగే మొబైల్ ఫోన్ చూసినప్పుడు లేదా గోడ మీద ఉన్న గడియారం చూసినప్పుడు పదే పదే ఒకే రకమైన నంబర్లు, అంటే 11.11, 22.22 లేదా 3.33 లాంటి సంఖ్యలు మీకు తరచుగా కనిపించడం జరుగుతోందా? రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎవరూ లేకపోయినా భయం వేయడం, మీ ఇంట్లో ఎవరో మీ వెనుకే నడుస్తున్నట్లుగా లేదా వివరించలేని అడుగుల శబ్దాలు వినపడ్డం, మిమ్మల్ని ఎవరో వెనుక నుంచి తీక్షణంగా గమనిస్తున్నట్లు అనిపించడం లాంటివి జరుగుతున్నాయా? ఇవి కేవలం భ్రమలు కావు. మీ మెదడు ఆడుతున్న నాటకం అంతకంటే కాదు. అనుకోకుండా మీ భావోద్వేగాలలో తీవ్రమైన మార్పులు రావడం గమనించారా? కారణం లేకుండానే విపరీతమైన బాధ కలగడం, ఎవరు ఏమీ అనకపోయినా ఒంటరిగా కూర్చుని ఏడవాలనిపించడం, లేదా ఏ చిన్న మాట అన్నా సరే విపరీతమైన కోపం, ఆవేశం కట్టలు తెంచుకోవడం జరుగుతుంటే దయచేసి అప్రమత్తమవ్వండి. ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక అదృశ్య ఆత్మ మిమ్మల్ని ఏదో అత్యవసరంగా హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయం మీకు తెలియాలంటే మీకు ధైర్యం ఉండాలి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, ప్రతి కుంభరాశి వారు తెలుసుకోవాల్సిందే. మీ రాశివారి చుట్టూ ఇప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక వలయం ఏర్పడింది. మీ సూక్ష్మ శరీరం గ్రహిస్తున్న ఆ సంకేతాలే ఈ కలలు, ఈ భయాలు మరియు ఈ భావోద్వేగాల అస్థిరత. విశ్వం మీకు పదే పదే తన భాషలు చెబుతోంది. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోలేక సాధారణ జీవితపు పరుగులాటలో కొట్టిపారేస్తున్నారు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. ఎందుకంటే మీకు కంటికి కనిపించని ఒక పెద్ద ప్రళయం మీ వైపు దూసుకు వస్తోంది. దాని ముందు మీరు నిలబడాలంటే మీకు ఈ రహస్యం తెలియాలి. ఇది వినగానే చాలామంది షాక్ అవుతారు. కానీ ఇది ముమ్మాటికి నగ్న సత్యం. వచ్చే 72 గంటల్లో మీ జీవితంలో ఒక పెద్ద భూకంపం లాంటి నిజం బయటపడబోతోంది. మీకు తెలియకుండా మీ వెనుక ఒక అతిపెద్ద కుట్ర,
ఒక భయంకరమైన వ్యూహం పన్నబడుతోంది. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు కాదు, మీ జీవితంతో ఏ సంబంధం లేనివారు కాదు. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు. మీరు ఎంతగానో నమ్మి మీ గుండె తలుపులు తెరిచి మీ కష్టసుఖాలు పంచుకున్న వ్యక్తి కావచ్చు. మీ ఇంట్లో విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ తెలిసిన వ్యక్తి కావచ్చు. మీరు అస్సలు అనుమానించని వ్యక్తి కావచ్చు. అవును, ఆ వ్యక్తి మీ మేలు కోరుకుంటున్నట్లు ప్రతి క్షణం నటిస్తూనే మీ పునాదులు కదిలించడానికి రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఈ వ్యక్తి చిరునవ్వు వెనుక ఒక విషపూరితమైన వేరే ఉద్దేశ్యం దాగి ఉంది. మీ ఎదురుగా చాలా తీయగా మాట్లాడుతూ మీకేదైనా కష్టం వస్తే మీకంటే ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తూనే సమాజం ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టడానికి మీ వెనుక గోతులు తవ్వుతున్న ఒక భయంకరమైన నమ్మకద్రోహి మీ వెన్నంటే నీడలా ఉన్నాడు. కుంభరాశివారి అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? అందరినీ గుడ్డిగా నమ్మడు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎదుటివారిలో కూడా మీరు ఆ స్వచ్ఛతని చూస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసి మీరు పస్తులుండేంత దయగల హృదయం మీది. ఆ మంచితనమే ఇప్పుడు మీకు శాపంగా మారింది. మీరు ఎంత మంచి చేసినా మీ జీవితంలో అడుగడుగునా అడ్డంకులెందుకొస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మొదలుపెట్టిన పనులు 99% పూర్తయి చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోతున్నాయో మీకు అర్థమవుతోందా? దానికి కారణం మీ పక్కనే ఉంటూ మీ గురించి అన్నీ తెలుసుకుంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్న ఈ నెగిటివ్ ఎనర్జీ. ఈ నమ్మకద్రోహి మీ గురించి బయట వ్యక్తులకు తప్పుగా చెబుతూ మీకు రావలసిన అవకాశాలను దూరం చేస్తున్నాడు. మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ బంధువుల మధ్య మీ గురించి లేనిపోని అబద్ధాలు సృష్టించి మిమ్మల్ని ఒంటరిని చేయాలని చూస్తున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితపు పునాదులను కదిలించే ఒక రాక్షస క్రీడ. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. విశ్వంలో ఎప్పుడైతే ఒక స్వచ్ఛమైన ఆత్మ పట్ల అన్యాయం జరుగుతుందో అప్పుడు మీ కర్మచక్రం మిమ్మల్ని రక్షించడానికి దానంతట అదే ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది. ఆ రక్షణ వలయమే ఇప్పుడు ఒక ఆత్మ రూపంలో, ఒక ఆధ్యాత్మిక సంకేతం రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఆధ్యాత్మిక హెచ్చరిక మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆ కుట్రదారుడి పదునైన కత్తి చేతిలో పడకుండా కాపాడడానికి వస్తోంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఎంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారో నాకు తెలుసు. ఎంత డబ్బు సంపాదించినా నీళ్లలా ఖర్చయిపోవడం, చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవడం, ఎవరికో సహాయం చేయడానికి అప్పు తెచ్చి మీరు ఇరుక్కుపోవడం, ఇప్పుడు ఆ అప్పు తీర్చలేక మీరు మానసిక క్షోభ అనుభవించడం జరుగుతోంది కదా. అనుకున్న పనులు సమయానికి కాకపోవడం, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, సమాజంలో మీరు చేసిన త్యాగాలకు రావలసిన గుర్తింపు రాకపోగా అవమానాలు ఎదురవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం మీ గ్రహచారం బాగోలేక యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఆ నమ్మకద్రోహి మీపై ప్రయోగిస్తున్న మానసికమైన మరియు నకారాత్మక శక్తుల చెడు దృష్టి యొక్క ప్రత్యక్ష ప్రభావం ఇది. ఇది మీ ఉనికికే ముప్పు తెచ్చే వ్యవహారం. జ్యోతిష్య శాస్త్రపరంగా కుంభరాశి వారి ప్రస్తుత పరిస్థితిని ఇప్పుడు మనం అత్యంత లోతుగా విశ్లేషించాలి. కుంభరాశికి అధిపతి అయిన శని భగవానుడు కేవలం ఒక గ్రహం కాదు, ఆయన కర్మసాక్షి. మనుషులు చేసిన ప్రతి మంచి పనికి, ప్రతి చెడు పనికి వడ్డీతో సహా లెక్కలు రాసి సరైన సమయంలో తీర్పు చెప్పే అత్యున్నత న్యాయాధికారి శనిదేవుడు. కుంభరాశి వారిని ఆయన ఒక తండ్రిలా పర్యవేక్షిస్తాడు. అయితే శనిదేవుడు మీకు నేరుగా సహాయం చెయ్యడు. ఆయన మిమ్మల్ని కష్టాల కొలిమిలో వేసి కాల్చి ఒక స్వచ్ఛమైన బంగారంగా మార్చాలని చూస్తాడు. ప్రస్తుతం శనిదేవుని సంచారం మరియు రాహుకేతువుల తీవ్రమైన ప్రభావం వల్ల కుంభరాశి వారి జీవితంలో ఊహించని, గుండెలు బద్దలయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహువు మాయకు, భ్రమకు, మోసానికి కారకుడు. అందుకే ఆ రాహువు మీ కళ్లకు మాయపొరలు కమ్మి గంతలు కట్టాడు. మీ నిజమైన శత్రువు ఎవరో, మీకు నిజంగా ప్రాణమిచ్చే మిత్రుడెవరో తెలుసుకోలేని ఒక భయంకరమైన మానసిక అంధత్వంలోకి మిమ్మల్ని నెట్టాడు. మరోవైపు కేతువు మిమ్మల్ని ఈ ప్రాపంచిక బంధాల నుంచి, ఈ మోసాల నుంచి ఆధ్యాత్మికంగా మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాడు. రాత్రిపూట మీకు వచ్చే ఆ వింత కలలు, ఆ నంబర్లు అన్నీ కేతువు ఇస్తున్న దైవిక సంకేతాలే. కానీ రాహువు సృష్టించిన ఆకర్షణీయమైన భ్రమల వలయంలో చిక్కుకుని మీరు ఆ సంకేతాలను గుర్తించలేకపోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో
వారినే మీరు నెత్తిన పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ఈ విశ్వశక్తంతా కలిసి ఇప్పుడు ఒక మహా అగ్నిలా మారి మీ కళ్ళ గంతలు విప్పబోతోంది. కర్మ సిద్ధాంతం ఎప్పుడూ తప్పిపోదు. ఎవరైతే ఇతరులకు అకారణంగా స్వార్థంతో హాని తలపెడతారో, ముఖ్యంగా కుంభరాశిలాంటి దైవిక రాశివారిని మోసం చేస్తారో, వారు ఆ శనిదేవుని భయంకరమైన ఆగ్రహానికి గురికాక తప్పదు. శనిదేవుని కోపదృష్టి పడితే సామ్రాజ్యాలు సైతం బూడిదైపోతాయి. మీ విషయంలో, మీకు ద్రోహం చేస్తున్న ఆ వ్యక్తి విషయంలో కూడా ఇప్పుడు అక్షరాలా అదే జరగబోతోంది. కాలం గడిచిన కొద్దీ వారి పాపపు కుండ నిండిపోయింది. ఇప్పుడది పగిలిపోయే సమయం ఆసన్నమైంది. కాని ఇప్పుడే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ ఉత్కంఠభరితమైన కథలో ఒక అద్భుతమైన, మీ రోమాలు నిక్కబుడుచుకునే మలుపు ఉంది. ఈ ఆధ్యాత్మిక సందేశం కేవలం ఒక భయంకరమైన హెచ్చరిక మాత్రమే కాదు, మిమ్మల్ని భయపెట్టి వదిలేసే ప్రక్రియ కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం, మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక వరం. అవును, మీరు విన్నది ముమ్మాటికీ నిజమే. వచ్చే 72 గంటలలో మీ జీవితంలో జరగబోయే ఆ సంఘటన మీ శత్రువుల ముసుగులను లాగిపారేసి వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడమే కాకుండా మీ విజయానికి, మీ ఐశ్వర్యానికి ఒక కొత్త రహదారిని తెరవబోతోంది. ఆ నమ్మకద్రోహి మీకోసం అత్యంత పకడ్బందీగా పన్నిన ఉచ్చులో వాళ్లే కాళ్ళు జారిపడబోతున్నారు. వాళ్ళు ఏ అబద్ధాల పునాది మీదైతే మీ పతనాన్ని శాసించాలనుకున్నారో, మీ పరువు తీయాలనుకున్నారో, అదే పునాది ఒక పేకమేడలా కుప్పకూలిపోయి వారి నిజస్వరూపం లోకానికి, మీ కుటుంబానికి, మీ బంధువులందరికీ తెలియబోతోంది. ఇది వినగానే చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే మీ శత్రువు నాశనమవడమనేది బయటనుంచి వచ్చే ఏ శక్తో చెయ్యదు. వారి స్వయం కృతాపరాధమే వారిని దహించేస్తుంది. అప్పటి వరకు మీ జీవితంలో మీకు ఎదురైన ఆర్థికపరమైన బ్లాకులు, మీరు పడ్డ మానసిక ఆందోళనలు, నిద్రలేని రాత్రులు అన్నీ ఒక్కసారిగా గాలిలో కలిసిపోయినట్లు పటాపంచం కాబోతున్నాయి. ఎందుకంటే నిజమనేది సూర్యరశ్మి లాంటిది. అది బయటపడిన క్షణం మీ చుట్టూ ఉన్న ఆ దట్టమైన నెగిటివ్ ఎనర్జీ వలయం, ఆ చీకటి పగిలిపోతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటిలోకి, మీ జీవితంలోకి సానుకూల శక్తి ప్రవహించడం మొదలవుతుంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ప్రకృతి, ఆ పరమాత్మ ఇప్పుడు మీ వైపు నిలబడి మీ తరఫున యుద్ధం చేయబోతున్నారు. మహాభారతంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు నిలబడినట్లు ఇప్పుడు మీ ధర్మబద్ధమైన జీవితం వైపు ఆ విశ్వశక్తి నిలబడింది. ఇక మీకు తిరుగులేదు, ఎదురులేదు. మీ చేతులుంచి జారిపోయిన డబ్బు, మీ నుంచి దూరమైన అవకాశాలు అన్నీ రెట్టింపు వేగంతో మీ వద్దకు తిరిగి రాబోతున్నాయి. అయితే విజయం సాధించే ముందు పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ రాబోయే 72 గంటలు మీరు చాలా జాగ్రత్తగా, అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న తప్పు చేసినా మొత్తం కర్మచక్రం గాడి తప్పుతుంది. మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ ప్రతిస్పందన ఈ సమయంలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. విశ్వం మీకు చేస్తున్న ఈ అద్భుతమైన సహాయాన్ని మీరు అందుకోవాలంటే కొన్ని ముఖ్యమైన, కఠినమైన నియమాలు పాటించాలి. ఈ విషయం మీకు మాత్రమే కాదు, ప్రతి కుంభరాశి వారు తెలుసుకోవలసిందే. ఈ సమయంలో మీరు ఎవరితోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించకూడదు. ముఖ్యంగా ఆ చిరునవ్వు వెనుక ఉన్న వ్యక్తి మీ సహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నిస్తాడు. మీకు విపరీతమైన కోపం తెప్పించే సంఘటనలు కావాలనే సృష్టిస్తాడు. మీరు కోపంలో నోరు జారితే దానిని రికార్డ్ చేసి లేదా నలుగురిలో చూపించి మిమ్మల్ని చెడ్డవారిని చెయ్యాలని వారి ప్లాన్. కాబట్టి మీకు ఎంత కోపం వచ్చినా, లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా సరే మీ నిగ్రహాన్ని కోల్పోకండి. మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు మాత్రమే ఉండాలి. మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉంటేనే ఆ కుట్రగారుడు తికమకపడి, తొందరపడి పెద్ద తప్పు చేస్తాడు. ఆ తప్పే వాడిని శాశ్వతంగా పట్టిస్తుంది. దీనితో పాటుగా మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి, మీరు చేయబోయే కొత్త పనుల గురించి, మీ ఆర్థిక లావాదేవీల గురించి, మీ అప్పుల గురించి ఎవరితోనూ ఈ 72 గంటల పాటు కనీసం ప్రస్తావించకండి. అత్యంత రహస్యంగా ఉంచండి. ఆ నమ్మకద్రోహి మీ రహస్యాలను ఎప్పటిలాగే లాగడానికి, రాబట్టడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తాడు. కానీ మీరొక రాతి విగ్రహంలా ఏమీ తెలియనట్లు నటించాలి. మౌనమే ఈ సమయంలో మీ అతిపెద్ద ఆయుధం, మీ బ్రహ్మాస్త్రం. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం.
ఒకసారి మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోలేము. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే శత్రువుల గుండెల్లో అంత భయం మొదలవుతుంది. వీడికి మన ప్లాన్ తెలిసిపోయిందా అన్న సందేహంతో వారే మానసికంగా కుంగిపోతారు. వీటన్నింటితో పాటు భౌతికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మీరు సన్నద్ధం కావాలి. ఈ నకారాత్మక శక్తులను శాశ్వతంగా పారద్రోలి మీ జీవితంలోకి అపారమైన సానుకూల దైవిక శక్తిని ఆకర్షించడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన ప్రాచీనమైన ఆధ్యాత్మిక పరిహారాలు మీరు ఈ 72 గంటల్లో ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు మరియు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక ఆసనం మీద కూర్చోండి. కళ్ళు మూసుకొని బయటి ప్రపంచం గురించి ఆలోచించడం మానేసి అత్యంత ప్రశాంతమైన మనస్సుతో ఓం నమఃశివాయ అనే అద్భుతమైన పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ప్రతి అక్షరం మీ నాభి నుండి రావాలి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, మీ శత్రువుల చేతబడులను, దిష్టి దోషాలను భస్మం చేసే ఒక భయంకరమైన అగ్నిగోళంలా పనిచేస్తుంది. అది మీ దేహం చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం, ఇంట్లో ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసి శివుడి పటం ముందు లేదా మీ ఇష్ట దైవం ముందు నిష్ఠగా దీపారాధన చేయండి. నువ్వుల నూనె శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆ దీపం వెలుగుతున్నప్పుడు దాని వంక చూస్తూ మీ బాధలన్నీ ఆ మంటలో కాలిపోతున్నట్లుగా భావించండి. ఈ దీపారాధన మీ పూర్వజన్మ కర్మదోషాలను, ఈ జన్మలో మీరు చేసిన తప్పులను తొలగించి మీకొక బలమైన రక్షణ కవచంలా నిలుస్తుంది. వీలైతే ఈ 72 గంటలలోపు మీకు దగ్గరలో ఉన్న పురాతనమైన శివాలయానికి వెళ్ళండి. అభిషేకం చేయించకపోయినా పర్వాలేదు, కానీ ఆ శివలింగాన్ని దర్శించుకొని 2 చేతులు జోడించి కన్నీటితో పూర్తి విశ్వాసంతో మీ మనసులోని ఆవేదనను, బాధను ఆ పరమశివుడి పాదాల దగ్గర పెట్టండి. తండ్రి, నాకు తెలియకుండా నా చుట్టూ ఉన్న శత్రువుల నుంచి నన్ను కాపాడు, నాకు దారి చూపించు, నేను నీ బిడ్డను అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ భోలా శంకరుడు, భక్త సులభుడైన ఆ మహాదేవుడు మీ మొర తప్పక ఆలకిస్తాడు. తన త్రిశూలంతో మీ శత్రువుల అహంకారాన్ని పటాపంచలు చేస్తాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ విషయం మీకు మాత్రమే కాదు, ప్రతి కుంభరాశి వారు తెలుసుకోవలసిందే. మీ జీవితంలోకి ఇప్పుడు అడుగు పెడుతున్న ఈ కొత్త అధ్యాయం మీ గత కష్టాలన్నింటినీ, అవమానాలన్నింటినీ ఒక తుఫానులా తుడిచిపెట్టబోతోంది. మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చిన ఆ ఆధ్యాత్మిక శక్తి, ఆ ఆత్మ మీ పూర్వీకుల, మీ తాత ముత్తాతల ఆశీర్వాదం కావచ్చు, లేదా మిమ్మల్ని రక్షించడానికి విశ్వం పంపిన ఒక దైవిక దేవదూత కావచ్చు. అది మీకు ఇకపై ఒక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అడుగడుగునా ఇవ్వబోతోంది. బయటి వ్యక్తుల మాటలు వినడం మానేసి మీ లోపలి గొంతును, మీ అంతరాత్మ చెప్పే మాటను జాగ్రత్తగా వినండి. మీ మనసుకు ఏది సరైనది అనిపిస్తే అది ఎంత కష్టమైనా సరే అదే చేయండి. ఇతరుల బలవంతానికి, ఎమోషనల్ బ్లాక్మెయిల్కు ఎట్టి పరిస్థితుల్లోనూ లోను కాకండి. మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మీరే స్వంతంగా, ధైర్యంగా తీసుకునే సమయం ఇది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్కకు, ఇతరుల కోసం మీరు చేసిన ప్రతి త్యాగానికి, సమాజంలో మీరు పడ్డ ప్రతి అవమానానికి సరైన సమాధానం కాలమే వడ్డీతో సహా చెబుతుంది. ఈ రాబోయే 72 గంటలు గడిచిన తర్వాత మీరు ఒక పాత మనిషి కారు. మీరు ఒక కొత్త మనిషిగా, ఫీనిక్స్ పక్షిలా బూడిదలోంచి పైకి లేచినట్లు మరింత బలమైన వ్యక్తిగా, మరింత స్పష్టత కలిగిన వ్యక్తిగా మారబోతున్నారు. మీ చేతిలో నిలవని డబ్బు ఇకపై మీకోసం ప్రవహిస్తుంది. మీ ఆర్థిక స్థిరత్వం శాశ్వతంగా తిరిగి రాబోతోంది. నిత్యం రణరంగంలా ఉండే మీ కుటుంబంలో ప్రశాంతత, శాంతి వెల్లివిరియబోతోంది. ఎవరైతే మిమ్మల్ని పనికిమాలిన వాడివి అని హేళన చేశారో అదే సమాజంలో మీరు కోల్పోయిన గౌరవం, కీర్తి, ప్రతిష్టలు మునుపటి కంటే 10 రెట్లు రెట్టింపు స్థాయిలో మీకు దక్కబోతోంది. మీ శత్రువులే మీ ముందు తలదించుకునే రోజు రాబోతోంది. కాబట్టి నా కుంభరాశి ఆత్మీయ మిత్రులారా, దయచేసి ఎవరూ భయపడకండి. ఈ సుదీర్ఘమైన హెచ్చరిక వెనుక ఉన్న విశ్వం యొక్క అసలు ఉద్దేశం మిమ్మల్ని సురక్షితంగా కాపాడటమే కానీ మిమ్మల్ని అనవసరంగా భయభ్రాంతులకు గురి చేయడం ఏమాత్రం కాదు.
వచ్చే 72 గంటలు మీ జీవితంలో అత్యంత కీలకమైన సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఘట్టాలు. మీ కళ్ళు, చెవులు ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. ప్రకృతి ఇచ్చే ప్రతి చిన్న సంకేతాన్ని నిశితంగా గమనించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో, వారి మాటల తీరులో వచ్చే అత్యంత సూక్ష్మమైన మార్పులను కూడా నిశితంగా పరిశీలించండి. కుట్ర దానంతటదే దాని రంగు బయటపెడుతుంది. మీరు తొందరపడి చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సిందల్లా ప్రశాంతంగా, ధైర్యంగా ఆ దైవం మీద, మీ నమ్మకం మీద పూర్తి భారం వేసి మౌనంగా ఎదురు చూడటమే. ఇది ఒక అద్భుతమైన దైవీక నాటకం. ఇందులో మీ విజయమే అంతిమ సత్యం. ఈ వీడియో చివరికి వచ్చేశాం. ఇంతసేపు ఓపికగా ఈ మాటలు విన్నారంటే మీలో మార్పు ఇప్పటికే మొదలయిందని అర్థం. ఈ సమయం, ఈ మాటలు మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని, ఒక కొత్త ఆశను, భయం లేని ధైర్యాన్ని నింపిందని నేను ప్రగాఢంగా ఆశిస్తున్నాను. మీ జీవితంలో ఎంతటి తుఫాను వచ్చినా సరే అది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీ దారిలో ఉన్న చెత్తను తొలగించడానికి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. ఆ విశ్వశక్తి మీతో ఎప్పుడూ ఉంటుంది. దయచేసి ఈ వీడియో ముగించేలోపు మర్చిపోకుండా కమెంట్స్లో ఓం నమఃశివాయ అని మనస్సారా భక్తిగా వ్రాయండి. ఆ ఏకాక్షర భగవంతుడి నామం మీకు ఒక అభేద్యమైన శ్రీరామ రక్షగా ప్రతిక్షణం నిలుస్తుంది. అలాగే ఈ సుదీర్ఘమైన వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే, మీకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియోను మీలాంటి బాధల్లో ఉన్న మరికొంతమంది కుంభరాశి వారికి చేరువ చేస్తుంది. మీ స్నేహితులకు, మీ ఆత్మీయ బంధువులకు, ముఖ్యంగా మీకు తెలిసిన ప్రతి కుంభరాశి వారికి ఈ వీడియోను వాట్సాప్లో షేర్ చేసి వారిని కూడా ఈ భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడే పుణ్యం మూటగట్టుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయే ఇలాంటి మరెన్నో అత్యంత ముఖ్యమైన, ప్రాణాలను కాపాడే రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఆ కైలాసవాసుడైన పరమశివుడి అపారమైన దయ, కర్మసాక్షి అయిన శని భగవానుడి చల్లని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితం ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో, పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిరంతరం వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి. విజయం ముమ్మాటికి మీదే.